హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఎర్లీ మార్నింగ్ చూడండి, 6:30 అలా అయిందండి టైము. లేచి బాల్కనీ డోర్ తీసేసరికి ఇలా ఇంత ఎండగా ఉంది చూడండి. చూడండి ఎంత ఎండగా ఉంది. టైం అయితే 6:30 అయిందండి ఎర్లీ మార్నింగ్. బాల్కనీలోంచి ఇలా అయితే వీడియో తీశాను చిన్నది. చాలా బాగుంది కదా ఆకాశం. తర్వాత స్నానం అయ్యాక పూజ చేసేసుకున్నానండి. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. తులసమ్మకి చేసుకుంటున్నాను. సింపుల్గా ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను తులసమ్మకి. ఇప్పుడు బిర్యానీ కోసం కుక్కర్లో బిర్యానీ చేస్తున్నానండి. ఒక 4 మెంబర్స్కి సరిపోయేలాగా మసాలా ఐటమ్స్ అయితే చూడండి. చికెన్ కూడా ఒక 1/2 kg అలా తీసుకున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను. 5 లీటర్ల కుక్కర్ అది. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ అలా వేసుకున్నాను నెయ్యి. నెయ్యి కూడా నేను చేసిందేనండి. తర్వాత కరివేపాకు, మా చెట్టు కరివేపాకు అండి. అది ఒక 2 రెమ్మలు తెచ్చుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఆనియన్ ఒకటి కట్ చేసి ఇలా వేసుకున్నాను. మసాలా ఐటమ్స్ అయితే వేసేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. చిన్న స్పూనేనండి, అదే పెద్దది కాదు. ఓన్లీ 4 మెంబర్స్కే చేస్తున్నాను కదా, తక్కువ. తర్వాత ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే తీసుకున్నాను రైస్ కూడా నార్మల్వేనండి, కోకిల రైస్. తర్వాత చికెన్ అయితే మ్యారినేట్ చేసి ఉంచాను కదా, ముందే అన్నీ కలిపేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా చికెను. అదైతే వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేశాను. తర్వాత బాగా కుక్ అయిందండి. మూత తీసి చూసేసరికి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నాను కదా 2 గ్లాసులు, అవైతే వేసేస్తున్నాను. అవి వేసేసుకున్నాక వాటర్ కూడా 4 గ్లాసులు అండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా కొలత ప్రకారమే వేయాలి, లేకపోతే
ముద్దగా అయిపోద్ది. అందుకు 2 గ్లాసులు వేసాను కాబట్టి రైస్ 4 గ్లాసులు వాటర్ వేసాను. సాల్ట్ వేసేసాను. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ అన్నీ కలిపి పెట్టాను కదండి, చూసుకుంటూ వేసుకోవాలి. మనం చెక్ చేసుకొని, నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను సాల్ట్. బాగా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకున్నాక కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. విజిల్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఒక 2 సిటీలు అయితే కొట్టించానండి. చూడండి, చల్లగయ్యాక మూత తీసాను. కుక్కర్ చల్లగయ్యాకే మూత తీయాలండి. వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు. ఆవిరైతే మొహం మీదకి వచ్చేస్తుంది లేకపోతే. చూడండి బిర్యానీ అయితే ఎంత చక్కగా అయిపోయిందో. తర్వాత పక్కన సేమియా కూడా చేస్తున్నానండి. సేమియా కోసం గీ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ గీ వేసుకొని కాజు బాదం కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలో. ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయినాక తీసేసుకొని సేమియా అయితే వేస్తున్నాను. అదే బౌల్లో సేమియా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా సేమియాని ఫ్రై చేసుకోవాలి. సేమియా అయితే ఫ్రై అయిపోయింది. పక్కకు తీసేస్తున్నాను. తీసేసి వాటర్ అయితే వేసేసుకున్నాను. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. తర్వాత వాటర్లో ఇలాచీ కూడా దంచేసి వేసేసాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక సేమియా వేసేసుకున్నాను. ఇలా చక్కగా కలిపేసుకొని పంచదార అయితే ఫస్ట్ 1 కప్పు వేసానండి. ఇంకా చాలలేదని మళ్ళీ 1/2 కప్ వేసాను. ఇప్పుడు కొంచెం కుక్ అయినాక పాలు కూడా వేసేస్తున్నాను. పాలు వేసేసాక బాగా కలిపేసాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, కాజు బాదం కిస్మిస్, అవి కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసేసుకున్నానండి. సేమియా అయితే అయిపోయింది. చూడండి, బౌల్లో వేసి తెచ్చాను, సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని తిని చూడండి బిర్యానీ అండ్ సేమియా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.